జై భీమ్, జై కేసీఆర్, జై బాలకృష్ణ. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత పక్షాన దళిత ఒక సామాజిక వర్గానికి అసలైన స్వాతంత్రం మరి చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి రోజుగా చెప్పుకున్నట్టు ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు దళితులు ఆర్థికంగా సామాజికంగా కాకుండా మరి ఆత్మగౌరవంగా బతికేందుకు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద 125 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి దళిత పక్షపాతి కేసీఆర్ గారు ప్రవేశపెట్టడం, కేసీఆర్ గారు ప్రారంభించడం, దానికోసం ఈ తెలంగాణ మొత్తం ఉన్నటువంటి 12,700 గ్రామ పంచాయతీల నుండి కూడా మారుమూల ప్రాంతాల నుండి దళిత బిడ్డలను స్వయంగా హైదరాబాద్ నడి ఒడ్డుకు మరి ఈ అంబేద్కర్ విగ్రహానికి ఓపెనింగ్కు పిలుచుకుపోవడం నిజంగా కేసీఆర్ గారికి దళితుల పట్ల ఏ విధమైనటువంటి పక్షపాతం ఉందో అర్థమవుతుంది. మరి ఇలాంటి కని విని ఎరగని రీతిలో ప్రపంచమే అబ్బురపడేలా, ఈరోజు ప్రపంచమే నివ్వరబోయేలా మరి ఈ యొక్క 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రారంభించడం నిజంగా ఈరోజు మా దళితుల యొక్క సామాజిక ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా ఈరోజు దళితులు ఆత్మగౌరవంతో ముందుకు పోయే విధంగా మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లాలను ఏర్పాటు చేసి మరి ఈరోజు దళితులకు ఈరోజు ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు అందరికీ కూడా అవకాశం కల్పించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈరోజు దళితులు ఆర్థికంగా కావచ్చు, వీళ్ళు కుల వివక్షతను అనుభవిస్తున్నటువంటి క్రమంలో మరి ఆ కుల వివక్షత పోవాలంటే ఈరోజు ఈ యొక్క వివక్షత పోవాలంటే వికాసమే విరుగుడుగా భావించి మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు, అంబేద్కర్ గారి యొక్క ఆశలను మరి ఆశయాలను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆచరణలో పెట్టి నిజంగా అభినవ్ అంబేద్కర్ అని అనిపించుకున్నాడు. ఈరోజు దళితులకు తమ యొక్క ఆర్థికంగా తమకు తాము నిలదొక్కుకోవడం కోసం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మరి దళిత బంధు లాంటి కార్యక్రమం ప్రవేశపెట్టి మరి ఈరోజు మాలాంటి యువతకు దళితులను ముందుకు తీసుకుపోతున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని. అదేవిధంగా చెన్నూరు ప్రాంతం నుండి ఈ యొక్క చెన్నూరు అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ విప్ బాలకృష్ణ గారి నేతృత్వంలో మా యొక్క దళిత యువత కూడా అన్ని రకాలుగా మరి ముందుకు పోతుంది. కాబట్టి నిజంగా ఇలాంటి ఎమ్మెల్యేగా దొరకడం మాకు అదృష్టంగా భావిస్తూ మరి ఈ విధంగా కేసీఆర్ గారు దళితుల కోసం, రైతుల కోసం ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మరి ఈరోజు ఈ దేశకి నేత కేసీఆర్ అయితే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కేవలం ఆ గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఈరోజు గుజరాత్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో మరి కేసీఆర్ గారు దార్శనికతతోని ఈరోజు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ విధంగా దళితుల యొక్క అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కష్టపడి ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మరి ఇప్పటికి కూడా మరి మిగతా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దళితుల పట్ల జరుగుతున్నటువంటి అవమానాలను, అమానుషితాలను కూడా చూసుకోకుండా మరి అత్యాస లాంటి ఉల్లంఘన లాంటి సంఘటనలను మరి ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి దేశకి నేత కేసీఆర్ గారికి మరి అక్కడ ఉన్నటువంటి గుజరాత్ నేత మరి మోదీ గారికి ఉన్నటువంటి తేడాన్ని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి నిజంగా ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా ప్రభుత్వ బాలకృష్ణ గారికి నిజంగా ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాలకృష్ణ, జై భీమ్, జై భీమ్, జై భీమ్.